అడవి మల్లె. రచన వాసిరెడ్డి సీతాదేవి గారు. చదువుతున్నది దేవి. 2వ ఎపిసోడు. చూడగానే లైక్ చేయండి ఫ్రెండ్స్. కాంతం కాంతం గావు కేక పెట్టాడు. వస్తున్నా. ఏమిటా కేకలు? కొంపలు అంటుపోతున్నట్టు. చేతులు పైటి కొంగుకు తుడుచుకుంటూ వంటిట్లోంచి వచ్చింది కాంతమ్మ. ఆ డబ్బు ఎందుకు తీసావు? ఏ డబ్బు? తెల్లమొహం వేసింది కాంతమ్మ. అన్ని వేషాలు. ఒళ్ళు మండిపోయింది కృష్ణారావుకి. ఇంకే డబ్బు? ఆ 1000 రూపాయలు గర్జించాడు. 1000 రూపాయలా? ఎక్కడవి? ఎక్కడ పెట్టారు? వేషాలు వెయ్యకు. ఇలాతే ఆ డబ్బు మర్యాదగా. మీకేమైనా పిచ్చిగాని ఎత్తలేదు కదా? అసలు మీరు అంటున్నది నాకేమీ అర్థం కావడం లేదండి. ఈసారి కాంతమ్మ కూడా వాల్యూమ్ పెంచింది. రాత్రి నాగేంద్ర 1000 రూపాయలు తెచ్చిచ్చాడు. అది ఇక్కడే ఈ డ్రాయర్ సొరుగులోనే దాచాను. తెల్లవారేటప్పటికి ఏ దొంగ వస్తాడు? నువ్వే తీసావు. గొడవ చేయకుండా ఇచ్చేయి. ఆ డబ్బు నాకు చాలా అవసరంగా కావాలి. 1000 రూపాయలు పోయాయా? పైగా నన్ను దబాయిస్తున్నారు. దొంగతనం చేయాల్సిన కర్మ నాకేం కాలింది? తీస్తే తీశానని చెప్తాను. అదే చెప్పమంటున్నాను. నేను తీయందే తీశానని ఎందుకు చెప్తాను? అందుకే ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అని అంటారు. అంటే ఏముంది? నేను తీయలేదు. ఇకపోతే ఈ ఇంట్లో ఉన్న 3వ మనిషి కాంతం అరిచాడు కృష్ణారావు. అవును, ఇంకెవరు? నీ తమ్ముడే తీశాడు. కాంతమ్మ గట్టిగా హెచ్చు స్థాయిలోనే అంది. నోర్మై. కాంతమ్మ చెంప చెల్లుమంది. కాంతమ్మకి ప్రపంచం తల్లకిందులైనంత అనిపించింది. భర్త చేత తను దెబ్బతిన్నది. 10 సంవత్సరాలుగా తన మాటకు జవదాటని తన భర్త కృష్ణారావు మొదటిసారిగా తన మీద చేయి చేసుకున్నాడు. దెబ్బ కలిగిన తర్వాత బాధ కంటే కాంతమ్మకు భర్తలో కలిగిన మార్పే ఎక్కువగా బాధ కలిగించింది. వాకిట్లో కట్టి ఉండే మూగ పశువు ఒక్కసారి మానవ భాష మాట్లాడి యజమానిని తిట్టడం ప్రారంభిస్తే ఆ యజమాని పరిస్థితి ఎలా ఉంటుంది? సరిగ్గా అలాగే ఉంది కాంతమ్మ మానసిక పరిస్థితి. పైట చెంగుతో కన్నీళ్లు తుడుచుకుంది. కదిలిపోయింది కాంతమ్మ. కాంతమ్మ చెంప చెల్లుమన్న మరుక్షణంలోనే కృష్ణారావు కోపమంతా నీరుగారిపోయింది. కాలు జారితే తీసుకోవచ్చు, నోరు జారితే తీసుకోలేము అన్న సామెతలాగా ఉంది. కాలు జారిపోతే కూడా తీసుకోలేము. తను ఏనాడు చెయ్యని పని చేశాడు కాదు. తన భార్య తన చేత ఇంత పని చేయించింది. కాకపోతే చంద్రం తన రక్తం పంచుకు పుట్టిన తన సొంత తమ్ముడు దొంగ. చంద్రం లాంటి బుద్ధిమంతులు ఎందుకుంటారు? వాడి మంచితనానికి తన భార్య ఇచ్చే ప్రతిఫలం చివరికి ఇదేనా? తన తల్లి తండ్రి బ్రతికుంటే ఈనాడు తన భార్య చంద్రానికి దొంగతనాన్ని అంటగట్టగలిగేదా? అసలేనాంటి పరిస్థితి వచ్చేదా? అదిరిపోతున్న కణతలు నొక్కుంటూ కుర్చీలో కూలబడిపోయాడు కృష్ణారావు. ఏమైనా తను కాంతాన్ని కొట్టడం చాలా వరకు తొందరపడ్డాడు. భార్య మీద చేరి చేసుకునే మగవాణ్ణి తను పశువు కంటే హీనంగా తలిచేవాడు. ఈరోజు తను అదే పని చేశాడు. నిజంగానే కాంతం తీయలేదేమో. ఈ డబ్బు విషయం అడగగానే తెల్లమొహం వేసింది. అంతా వేషాలనుకున్నాడు. తన ఒళ్ళు తెలియని ఆవేశంతో ఒకవేళ తీసి ఉంటే తీశాను, ఏం చేస్తారు అనే తత్వం ఆమెది. ఆవిడకు నాగేంద్రం తనకు డబ్బు ఇవ్వడం కానీ దాన్ని తను దాచడం కానీ తెలియదు. అలాంటప్పుడు తను ఆమెకు దొంగతనాన్ని అంటగట్టాలా? తను చేసింది మాత్రం ఏమిటి? తన భార్యను దొంగ అంటే ఆపై తన తమ్ముడే దొంగ అంది. అంతే. అంత మాత్రానికి తను చేయి చేసుకున్నాడు. చివరకు మగవాడిగా, ముఖ్యంగా మొగుడిగా తనలో తెలియకుండానే దాగి ఉన్న అధికారం, అహంకారం సమయం చూసుకొని బయటపడింది. కాంతమ్మని తలుచుకొని జాలిపడ్డాడు కృష్ణారావు. ఎందుకు ఆ డబ్బు ఏమైనట్లు? రాత్రికి రాత్రి ఏ బయట దొంగ వచ్చి ఉంటాడు? ఆ డబ్బు సంగతి తనకు, నాగేంద్రకు తప్ప ఇంకెవ్వరికి తెలియదే. వెంటనే కృష్ణారావుకి రాత్రి తన ఎదుట ఏదో చెప్పడానికి నిల్చుని ఉన్న చంద్రం జ్ఞాపకం వచ్చాడు. ఎవరో వీపు మీద కొరడా కొట్టినట్టు అనిపించింది కృష్ణారావుకు ఆ ఆలోచన రాగానే. అంతే, ఇంకా అనుమానం ఎందుకు? ఇది వాడి పనే. తను చదివించాడేమో అన్న అనుమానంతోనే చంద్రం ఇంత పని చేశాడు. ఎంత అవమానం, ఎంత అప్రతిష్ట! తన వంశంలో ఎన్నడూ లేని పని జరిగింది. ఇక కాంతం ముందు తను తల ఎత్తగలడా? కృష్ణారావు హృదయంలో కోపం సుళ్ళు తిరగసాగింది. గబగబా లేచి చంద్రం గదిలోకి వెళ్ళాడు. ఖాళీ మంచం. బోసిగా కృష్ణారావు మొహంలోకి చూసింది. బాత్రూమ్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కూడా లేడు. ఇంటి చుట్టూ ఇల్లంతా పిచ్చివాళ్లా చంద్రం కోసం తిరిగాడు.
చంద్రం జాడలు ఎక్కడా లేవు. కృష్ణారావు వరండాలో గేటు వైపు చూస్తూ నిల్చున్నాడు. ఆకాశం మేఘావృతమవుతోంది. మధ్య మధ్య వానజల్లు పడుతుంది. కృష్ణారావు బుర్రలో లేస్తున్న ఆలోచనలాగా. చంద్రం సాధారణంగా 8 గంటలకు ముందు నిద్ర లేవడు. ఈరోజు నిద్ర లేవడమే కాకుండా ఈ వర్షంలో ఎవ్వరు చూడకుండా బయటకు వెళ్ళిపోయాడు. ఇంకా అనుమానం దేనికి? ఇది వాడి పనే. ఎక్కడికి వెళ్ళాడో? ఎంత పని చేసిన వాడు మళ్ళీ తిరిగి వస్తాడా? ఒకవేళ తిరిగి రాకపోతే అంత కోపము నీళ్లు గారిపోయింది. ఏదో అజ్ఞాత భయంతో వణిగిపోతున్నాడు. ఆ 1000 రూపాయలు ఖర్చు పెట్టేస్తాడు ఏ బొంబాయికో చేరి. ఆ తర్వాత ఏ రౌడీ చేతలోనో లేక బిచ్చమెత్తుకుంటూనో ముందుకు ఆలోచించలేకపోయాడు. అలా జరిగితే తన తల్లిదండ్రుల ఆత్మలు తనను శపిస్తాయి. నిజమే, తన తమ్ముడు ఇలా దిగజారిపోవడానికి కారణం ఎవరు? తనే. తన భార్య భయంతో ఏనాడు తమ్ముడిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్న పాపాన పోలేదు. ఆప్యాయంగా మాట్లాడి అరగడు. కనీసం తన ఆస్తిలో సమభాగస్థుడైన చంద్రానికి చదువు చెప్పించడానికి తనకు తన భార్యకు ఇష్టం లేకపోయింది. తన పాపానికి నిష్కృతి పరిష్కారము లేదు. వెంటనే ఏదో గుర్తు వచ్చి ఫోన్ దగ్గరికి వెళ్ళాడు. హలో, నేను కృష్ణారావును. అమ్మ హేమ, నాన్నగారు లేరా? ఏం లేదు, చంద్రం అక్కడికి వచ్చాడేమోని. రాలేదు, పొద్దుటే ఎక్కడికో వెళ్ళాడు, అందుకే అంటూ ముందుకు మాట్లాడలేకపోయాడు కృష్ణారావు. రిసీవర్ పెట్టేశాడు. హృదయంలో బాధ, భయం, అవమానం, కోపం ఒకదానికొకటి పెనవేసుకొని పోతున్నాయి. అరచేతిలో నొసలు పట్టుకొని కూలబడ్డాడు పక్కనే ఉన్న సోఫాలో. ఇల్లంతా తుఫాన్ రాబోయే ముందు ఉండే ప్రశాంతత అలముకుపోయింది. ఏదో అలికిడి విని కృష్ణారావు తలెత్తి చూశాడు. చంద్రం పిల్లిలా తన గదిలోకి దూరడం కనిపించింది. చంద్రాన్ని చూడగానే కృష్ణారావులో అంతవరకు ఉన్న పశ్చాత్తాపం, భయం స్థానే కోపం ఆక్రమించుకుంది. చంద్రం! కృష్ణారావు కేకకు ఇల్లు ప్రతిధ్వనించింది. చంద్రం ఆ కేకకు అదిరిపడ్డాడు. అపరాధిలాగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి అన్న ముందు నిలబడ్డాడు. ఎరా గాడిద, ఎక్కడికెళ్ళావు? భయంగా ఉన్న చంద్రం అన్నమోహన్లోకి చూశాడు. జవాబు ఇవ్వలేదు. ఎరా మాట్లాడవు, ఆ డబ్బా ఎక్కడ దాచావు? ఈసారి చంద్రం మొహంలో భయం స్థానే ఆశ్చర్యం ఆక్రమించుకుంది. బిగుసుకొని కొయ్యలా నిలబడ్డాడు. అలా చూస్తావేంటి? ఆ డబ్బు ఎక్కడ దాచావు చెప్పు. మాట పూర్తి కాకుండానే చంద్రం చెంప చెళ్ళుమంది. చంద్రం కళ్ళకి ఏదో వెలుగు కనిపించింది. అంతలోనే చీకట్లు కమ్మాయి. చంద్రంలోని జడత్వం మళ్ళీ చైతన్యంగా మారి ప్రవహించసాగింది. నాకు తెలియదు అన్నాడు. అన్నగారు మళ్ళీ ఎత్తిన చేతిని భయంతో తన 2 చేతులను అడ్డుపెడుతూ, దొంగ వెధవ, అబద్ధాలు కూడా నా కసి కొద్దీ 2 చేతులతో అందని చోటల్లా బాధడం మొదలుపెట్టాడు కృష్ణారావు. చంద్రం శరీరాన్ని అప్పగించినట్టు నించున్నాడు. కొట్టి కొట్టి చేతులు నొప్పి పుట్టాయి కృష్ణారావుకి. చెప్తావా చెప్పవా? రాత్రి ఈ డ్రాయర్లో దాచిన డబ్బు ఎందుకు తీశావు? నేను తీయలేదు, నాకేమీ తెలియదు అన్నాడు చంద్రం ఉబ్బికి వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ. చంద్రం చెప్తున్నది నిజమేనేమో అని అనిపించింది కృష్ణారావుకు ఒక క్షణకాలం. అయితే ఇంత పొద్దుటే ఎక్కడికి వెళ్ళావు? గద్దించాడు కృష్ణారావు. చంద్రం మాట్లాడలేదు. తల వంచుకొని నిలబడ్డాడు. చంద్రం మౌనం కృష్ణారావు హృదయంలో మళ్ళీ అనుమానాన్ని రేకెత్తిచ్చింది. మాట్లాడవే, గద్దించి గట్టిగా అడిగాడు. హేమ వాళ్ళ ఇంటికి. మాట పూర్తి కాకుండానే కాలు తాకిడికి చంద్రం అంత దూరం పడిపోయాడు. బోర్లా పడ్డ చంద్రం వీపు మీద కృష్ణారావు చెప్పుకాలు నాట్యం చెయ్యసాగింది. చంద్రం దొంగతనం చేసినందుకు బాధపడుతున్న కృష్ణారావుకు చంద్రం నిజం చెప్పకపోవడంతో, పైగా అబద్ధాలు చెప్పడంతో పిచ్చివాణి చేసేశాయి. అతనిలో వివేకం నశించింది. ఆవేశం ఆవహించింది. ప్రసాదరావు, హేమ, చంద్రం పొద్దుటే ఎక్కడికి వెళ్ళుంటాడా అనే ఇంకా మరెన్నో శంకలతో కృష్ణారావు ఇంటికి వచ్చారు. వాకిట్లో అడుగు పెడుతూనే అక్కడ దృశ్యం చూసి ఒక్క క్షణకాలం నివ్వెరపోయారు. హేమ తెప్పిరిల్లి వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ, నాన్న చంద్రం అంటూ తండ్రి చేయి పట్టుకొని చంద్రాన్ని చూపుతూ గట్టిగా లాగింది. ప్రసాదరావు గబగబా వెళ్ళి కృష్ణారావు భుజాన్ని పట్టుకొని పక్కకు దోసి చంద్రాన్ని లేవనెత్తి తన దగ్గరికి తీసుకున్నాడు. అంతసేపు అణుచుకున్న దుఃఖం చంద్రంలో కట్టలు తెచ్చుకుంది. బావురమంటూ అతడు ప్రసాదరావు చేతుల్లో ఇమిడిపోయాడు. ఏంటిది కృష్ణారావు? నీకేమన్నా పిచ్చిగా నీ ఎత్తలేదు కదా? రత్నం లాంటి బిడ్డ, ఎన్నడూ తప్పు పని చేసిన వాడు కాదే. ఇప్పుడేం జరిగింది అంటూ ప్రసాదరావు చంద్రాన్ని గుండెలకు హత్తుకున్నాడు. రత్నం అలా అనుకుంటూ ఉండబట్టే ఇప్పుడు కడుపు దహించుకుపోతోంది. ఇంత నీచానికి పాల్పడతాడని ఏనాడు అనుకోలేదు.
మా వంశంలో తప్పు పుట్టాడు అంటూ కృష్ణారావు రొప్పుతూ నిలబడలేక పక్కనే ఉన్న వాలు కుర్చీలో కూలబడ్డాడు. కృష్ణారావులో అంత కోపోద్రేకాలు ఏనాడు చూసి ఉండని ప్రసాదరావు ఇప్పటి అతడి తీవ్ర ప్రవర్తనకి ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుంది అని అనుకున్నాడు. అతడు కృష్ణారావు కేసి ఒక్క అడుగు వేసి అసలు ఇంతకీ ఏం చేశాడు అని ప్రశ్నించాడు. కృష్ణారావు ప్రసాదరావుకి జరిగిన సంగతి అంతా వివరించి చెప్పాడు. తండ్రి పక్కనే నిలబడి అంతా శ్రద్ధగా విన్న హేమ మనసు కలవరపడింది. చంద్రం అలాంటి పని చేసి ఉండవలసింది కాదని తండ్రి కూతుళ్ళిద్దరూ భావించారు. నిన్న మీ ముందే వాణ్ణి గురుకులకి పంపిస్తానని చెప్పాను కదా, ఇంతలో దొంగతనం చేయవలసిన అవసరం ఏమొచ్చిందో మీరే ఆలోచించండి అన్నాడు కృష్ణారావు 2 చేతులతో తలపట్టుకుని. ఏదో చిన్నతనం తెలియక చేసి ఉంటాడు. అయినా ఆ చేసిన దొంగతనం పరా ఇంట్లో కాదు కదా. ఆ డబ్బు ఎక్కడ దాచింది నేను తెప్పిస్తాను, మీరు కొంచెం శాంతంగా ఉండండి అంటూ ప్రసాదరావు చంద్రం కేసు చూశాడు. చంద్రం దించిన తల ఎత్తకుండా అంత దూరంలో నిలబడి ఉన్నాడు. బాబు చంద్రం, గురుకులు వెళ్ళడానికి మీ అన్నయ్య డబ్బు ఇవ్వడేమో అన్న అనుమానం నీకెందుకు కలిగింది నాయన? నీవు వయసులో విద్యలో చిన్నవాడివైనా ఆ రెండిటిని మించిన వివేకం ఉన్నవాడివి. ఇలాంటి తప్పిదం చేయవచ్చునా? బహుశా చదువు మీద ఉన్న ప్రేమ కొద్దీ అలా చేసి ఉంటావు. ఇప్పుడు తప్పు ఒప్పుకొని ఆ డబ్బు ఎక్కడ దాచింది మీ అన్నగారికి ఇచ్చేయి నాయన, చెప్పేయి నాయన. ఆయన తప్పక నిన్ను క్షమిస్తారు. ఆయనే స్వయంగా నిన్ను గురుకులకి పంపుతారు అన్నాడు ప్రసాదరావు. చంద్రం జవాబు ఇవ్వలేదు, కనీసం తల అయినా ఎత్తలేదు. కృష్ణారావు అతన్ని సమీపించి ప్రేమగా గడ్డం పట్టుకుని తల పైకెత్తి కళ్ళలోకి చూశాడు. ఆ కళ్ళు వర్ష భారంతో ఉన్న మేఘాల్లాగా ఉన్నాయి. వాటి వెనక దాగి ఉన్న చంద్రం మనోభావాలు ఏమిటో అంత అనుభవశాలి అయిన ప్రొఫెసర్లకు అర్థం కాలేదు. చంద్రం చేత నిజం చెప్పించబోయిన ప్రసాదరావు గారే ఏదో తికమకలో పడిపోయారని అనుకున్న కాంతమ్మ భర్త చేతి దెబ్బతిన్న చెంపను వేళ్లతో రాసుకుంటూ కాళ్ళు చేతులు విరిచికట్టి గొడ్ల చావిట్లో పడేస్తే క్షణాల మీద వాడే నిజం చెప్తాడు అన్నది కసిగా. కృష్ణారావు భార్య అన్న మాటలు సబబుగా తోచకపోయినా క్షణాల మీద తమ్ముడి మీద ఉన్న కోపంతో భార్యను సంతృప్తి పరచడానికి ఆమె చెప్పినట్టు చేయడం బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చాడు. కృష్ణారావు భార్య అన్నంత పని చేయబోతున్నాడు అని గ్రహించిన ప్రసాదరావు తల నిమురుతూ, బాబు చంద్రం, ఆ డబ్బు ఎక్కడ దాచావో నిజం చెప్పే నాయన అని అడిగాడు. ఆ మాటలతో చంద్రం తలెత్తి ప్రసాదరావు ముఖంలోకి దీనంగా చూశాడు. మీరు నేను దొంగననే నమ్ముతున్నారా అని ప్రశ్నించినట్టు ఉన్నాయి ఆ చూపులు. ఆ 15 సంవత్సరాల కుర్రాడి అమాయకపు నేత్రాలు. ప్రసాదరావుకి ఏం చేయడానికి తోచలేదు. చంద్రం చేత నిజం చెప్పించడం తనకు సాధ్యమయ్యేలా లేదు. భార్య ప్రోత్సాహంతో కృష్ణారావు తమ్ముడిని పెడరెక్కలు విడిచి కట్టివేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక అక్కడ ఉండి ఏం ప్రయోజనం? ఆయన ఎవరితోనూ ఏమీ అనకుండా గిరుక్కున వెనక్కు తిరిగి బయటకు వెళ్ళిపోయాడు. హేమ తండ్రిని అనుసరించింది. కృష్ణారావు కుర్చీలోంచి లేచాడు. తను చేయబోతున్న కిరాతక కృత్యం అన్న భావం అతడి హృదయంలో మెదిలింది. కానీ దాన్ని మించిన క్రోధం అతడి నరాన్ని పట్టి కుదిపింది. తమ్ముడి మొహం కేసి చూడకుండా అతడి 2 చేతులు ఒడిసి పట్టుకుని అతడిని గొడ్ల చావడికేసి ఈడ్చుకుపోయాడు. చంద్రం ఎలాంటి ప్రతిఘటన చూపలేదు. చావడిలోని ఒక గుంజకు చంద్రాన్ని పెద్ద తాడుతో బిగించి కట్టి కృష్ణారావు ఇంట్లోకి వచ్చాడు. అతడికి భార్య మొహం కేసి చూసే ధైర్యం లేకపోయింది. బహుశా ఆమె తను చేసిన పనికి మురిసిపోతూ మందహాసం చేస్తూ ఉండొచ్చు. అది తను చూడడం జరిగితే మరోసారి చెంప చెళ్ళు అనిపించవలసి వస్తుంది. వాడికి చంద్రానికి రాత్రికి నేను తిరిగి వచ్చే వరకు అన్నం పెట్టవద్దు, విన్నావా అంటూ కృష్ణారావు తల వంచుకొని వేగంగా వీధిలోకి వెళ్ళిపోయాడు. మెట్ట మధ్యాహ్నం 2 గంటల వేళ చంద్రం ఆకలితో దహించుకుపోతున్నాడు. దాహం వల్ల గొంతు పెడచకట్టుకుపోతోంది. కళ్ళు అవమానాగ్నితో మండిపోతున్నాయి. హృదయంలో పేరుకున్న బాధ కన్నీటి రూపంలో వెలువడి అతని చెంపల్ని తడుపుతున్నది. తను దొంగతనం చేసినట్టు వదినే అనడమే తడువుగా అన్నయ్య నమ్మేశాడు. అసలు తనకు దొంగతనం చేయాల్సిన ఊహే కలిగే అవకాశం లేదని అతనెందుకు గ్రహించలేకపోయాడు? తనకు ఆస్తిలో సగభాగం ఉంది. ఆ కారణంగా అవసరం అనుకున్నంత డబ్బు తను ధైర్యంగా అడిగి తీసుకోగలడు. కానీ ఇంట్లో దొంగతనం జరిగిన మాట నిజం. ఆ దొంగ ఎవరై ఉంటారు? కాంతమ్మే. తన వదినే మొట్టమొదటిసారిగా అతడి హృదయంలో ఆమె అంటే అసహ్య భావం కలిగింది. తను
చేసిన తప్పల్లా పొద్దున్నే ఎవరితోనూ చెప్పకుండా ప్రకాశం ఏమయ్యాడో తెలుసుకునేందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళడం. ప్రకాశం తన ప్రాణ స్నేహితుడు, మెత్తని మనసు కలవాడు, ఒక రకంగా పెరిగివాడు, భయస్థుడు. పరీక్ష తప్పితే ఆత్మహత్య చేసుకుంటానని తనతో అన్నాడు. పాపం, పరీక్ష తప్పాడు, అన్నంత పని చేస్తాడేమోనన్న ఆదుర్దాతో తను తెల్లవారుజామునే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అది అన్నయ్య ఆజ్ఞను ధిక్కరించడమే. తమ కుటుంబానికి, ప్రకాశం కుటుంబానికి తాత ముత్తాతల కాలం నుంచి బద్ధ విరోధమట. ఆ ఇంటిపై వాళ్ళని కాకి ఇంటిపై వాళ్ళ లేనందుకు ఎంతకు అంత వైరం ఏ కారణం వల్ల వచ్చిందో అన్నయ్య తనతో చెప్పనే లేదు. నువ్వు చిన్నపిల్లాడివి, అలాంటి విషయాలు అర్థం చేసుకోగల జ్ఞానం నీకు లేదు. నా మాట గుర్తుంచుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఆ గడప తొక్కకూడదు. ఇది అన్నయ్య ఇచ్చిన సుగ్రీవ ఆజ్ఞ. అందువల్లే తను పొద్దున్నే ప్రకాశం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అన్నయ్యతో చెప్పలేకపోయాడు. ఆ కారణంగా దొంగతనం తన మీద పడింది. వదిన రేపిన అనుమానం అన్నయ్యకు తను దొంగ అన్న గట్టి నమ్మకం కలిగింది. అన్నిటికంటే అవమానకరమైన విషయం ఏమిటి అంటే, తనంటే ఎంతో ప్రేమ వాత్సల్యం గల ప్రసాదరావు గారు కూడా తనను దొంగగా భావించడం. హేమ కూడా అలానే నమ్మి ఉంటుందా? తను నిర్దోషినని రుజువు చేసుకోనిదే వాళ్ళ మొహం చూడగలడా? అసంభవం. హేమ తలపుకు రాగానే అంత బాధలోనూ చంద్రం పెదవుల మీద చిరునవ్వు తొంగి చూసింది. గాఢాంధకారంలో మెరుపు తీగలాగా ఆమె ఆకారం అతడి కళ్ళ ఎదుట కదిలినప్పుడు తన నిర్దోషిత్వంలో ఎవరికీ నమ్మకం లేకపోయినా హేమ మాత్రం తనను నమ్మి తీరుతుంది. తన మీద దొంగతనం నేరం మోపినందుకు ఈశ్వరికే ఆమె ఎంత బాధపడి ఉంటుందో. ఒకవేళ ఇదంతా చంద్రం అన్న చిన్న పిలుపు అతడి చెవులకు వీణాస్వరంలా వినిపించింది. చంద్రం తల పక్కకి తిప్పి చూశాడు. హేమ అతన్ని సమీపిస్తోంది. ఒక చేతిలో తినుబండారాలతో మరో చేతిలో నీళ్లు నింపిన మరచెంబు. ఆమెను చూస్తూనే చంద్రమోహం ఆనందంతో విప్పారింది. హేమ, వచ్చావా? త్వరగా ఈ కట్లు విప్పి, ఒళ్ళంతా నొప్పులు, కాళ్ళు పీక్కుపోతున్నాయి అన్నాడు చంద్రం హేమను తొందర చేస్తూ. హేమ అతడి మాటలు విన్నట్టే తొణక్కుండా అతడు ముందుకు వచ్చి తాపిగా పళ్ళెం మరచెంబు కింద పెట్టింది. తర్వాత పళ్ళెంలో ఉన్న తినుబండారాల్లో ఒక్కటి తీసుకుని చంద్రం నోటికి అందివ్వబోయింది. ఈ కట్లు శరీరాన్ని ఒరిపిడి చేస్తున్నాయి. చచ్చెంత బాధగా ఉంది. ఇప్పుడా తిండి? ముందు నా కట్లు విప్పు అన్నాడు చంద్రం ఆదుర్దాగా. హేమ పెదవులు బిగించి అంటూ తలాడించింది. అదేం కుదరదు చంద్రం, నువ్వు నిజం చెప్పందే కట్లు విప్పను. ఆ డబ్బు ఎక్కడ దాచావో నాతోనైనా చెప్పు. నేను ఆ సంగతి నాన్నగారితో చెప్పి నీ కట్లు ఆయన విప్పేలా చేస్తాను. మావయ్య నిన్ను మరి కొట్టకుండా చూసే బాధ్యత నాది అన్నది. హేమ ఇలా అనేసరికి చంద్రం నిర్వీణ్యుడైపోయాడు. హేమ కూడా తన దొంగగా భావిస్తోంది అన్నమాట. అతడికి అంత అయోమయంగా కనిపించింది. తన కాళ్ల కింద భూమి కుంగిపోతున్నట్టు, తను కట్టువేయబడిన గుంజతో సహా పాతాళాన్ని కూలిపోతున్నట్టు అతడికి భయం వేసింది. హేమ ఏదో మాట్లాడుతుంది. అదేమి చంద్రానికి అర్థం కావడమే లేదు. కానీ అతడి చెవుల్లో ఒకే గింగురు శబ్దం. 1000 కంఠాలు మోకుమ్మడిగా చంద్రం దొంగ, చంద్రం దొంగ అంటున్నాయి. ఆ కంఠస్వరాల్లో హేమ గొంతు మరింత స్పష్టంగా వినబడుతోంది. చంద్రం దొంగ, చంద్రం. ఒక్క క్షణకాలం నిశ్శబ్దం. చంద్రం నీరసం మొహం పక్కకు తిప్పుకున్నాడు. గొడ్ల చావడి మొండిగోడల వెనక ఏదో అలికిడైంది. ఆ వెంటనే మొండిగోడ మీద నీడలాంటి చిన్న ఆకారం. చంద్రం ఆశ్చర్యంగా అటుకేసి చూశాడు. గోడ మీద కిందకి చూస్తూ 10 ఏళ్ల అమ్మాయి అతడు కనిపించింది. ఆ పిల్ల బేద పిల్లలాగా ఉంది. అతుకులు వేసి కుట్టిన పచ్చపువ్వు రంగు ఎర్ర పరికిణి, ఎర్రగళ్ళ తెల్ల జాకెట్టు వేసుకుంది. ఆ అమ్మాయి కిందకి దూకేందుకు దూరం ఏదో ఉజ్జాయింపు వేసుకుంటున్నట్టు కిందకి పైకి పరీక్షగా చూస్తోంది. చంద్రానికి అంత శారీరక మానసిక బాధలోనూ కూడా ఆ అమ్మాయి వాలకం చూడ ముచ్చట కలిగింది. అతడు ఆమె మొక్క కవళికలను పరీక్షగా చూడసాగాడు. ఉండని పెద్ద కళ్ళు, చిన్న నొసలు, పోను పోను కొంచెం వెడల్పైన ముక్కు, నొక్కుల జుట్టు, కింద పెదవి కంటే కొంచెం లావైన పై పెదవి గల వంపు తిరిగిన చిన్న నోరు, చామంచాయ శరీరం. చూడగానే ఆకర్షించేంత ప్రత్యేకత ఏదో ఉంది ఆ బాలిక ముఖంలో. చంద్రంతో పాటు హేమ కూడా ఆ మొండిగోడ మీద పిల్లకేసి ఆశ్చర్యంగా చూడసాగింది. అంతలో ఆ పిల్ల దబుక్కున కిందకి దుమికి చంద్రం హేమలు ఉన్న చోటికి రాసాగింది. ఎంత బాగుంది అమ్మాయి అనుకున్నాడు చంద్రం.
తన బాధలన్నీ ఒక త్రుటికాలం మర్చిపోయి గజగజలాడుతూ ఉంటే కళ్ళప్పగించి, నువ్వు ఇక్కడ తమాషా చూస్తున్నావా అన్నదా అమ్మాయి. హేమ ముందుకొచ్చి వయ్యారంగా నిలబడి హేమ చీదరించినట్టు అమ్మాయికేసి చూసి, ఈ అలగా పిల్లకు జవాబిచ్చేది ఏమిటా అనుకుంటూ మొహం పక్కకి తిప్పుకుంది. ఆ పిల్ల సరాసరి చంద్రం దగ్గరికి వెళ్ళి అతడి కట్లు విప్పడానికి వంగింది. హేమ పళ్ళు కొరుకుతూ, జాగ్రత్త, ఏం చేయబోతున్నావు? కట్లు ఇప్పావో మా అత్తయ్యను కేకేసి నీ వీపు పగలగొట్టిస్తాను. చంద్రం తప్పు చేశాడు, పెద్దవాళ్ళు శిక్షిస్తున్నారు, మధ్య నువ్వెవరు కట్లిప్పడానికి అన్నది రోషంగా. అబ్బో, ఏమిటా తప్పు? తప్పులు చేయని వాళ్ళు ఎవరు? చాలే, అడ్డం రాకు, తప్పుకో అంటూ ఆ పిల్ల హేమను భుజం పట్టుకుని ఒక్క తోపు దోసి, ఆ బాలిక కంటే వయసులో కొంచెం పెద్దదైన హేమ సుకుమారంగా పెరిగింది కావడంతో ముందుకు పడబోయిందల్లా చప్పున చంద్రం కట్టి ఉన్న గుంజను పట్టుకొని పడకుండా కాలు నిలదొక్కున్నది. ఆ బేదింటమ్మాయి చకచక చంద్రం కట్లు వెప్పసాగింది. ఇంతపాటి అలగా పిల్ల తన వంటి మీద చేయి చేసుకోవడమా అన్న ఉక్రోషం హేమ, ఉండు అత్తయ్యని పిలుచుకొస్తాను అంటూ చావిట్లోంచి గబగబా బయటికి పరిగెత్తింది. ఈ లోపల ఆ బేదెంటి చింపిరి జుట్టు పిల్ల చేతులతో నోటితో కూడా పట్టుబట్టి చంద్రం కట్లు క్షణాల మీద విప్పేసింది. అంతవరకు శరీరం రక్తప్రసారం ఆడక ఒక్కసారిగా తనను బంధించిన కట్లు ఊడిపోవడంతోనే తిరిగి ప్రసారం ప్రారంభం కావడంతో చంద్రానికి కళ్ళు బైర్లు కమ్మినాయి. కాళ్ళు చేతులు చచ్చుబడిపోయినట్టయి నిలబడలేక గుంజ దగ్గరే కూలబడ్డాడు. తనకింత సహాయం చేసిన పేద పిల్ల మీద అతనికి ఎంతో కృతజ్ఞతా భావం కలిగింది. నీ పేరేంటి అని అడిగాడు ఆ అమ్మాయిని. గౌరీ. మరి నీ పేరు అన్నదా పిల్ల రాగం తీస్తూ. చంద్రం. అది సరే కానీ నువ్వు నా కట్లెందుకు ఊడదీశావు? అందరిలాగే నీకు నేను దొంగలా కనిపించడం లేదా అన్నాడు చంద్రం. నువ్వు దొంగవెందుకు అవుతావు? ఆ మొండి కూడా పక్కన వెడుతూ ఉంటే లోపల నుంచి మాటలు వినిపించినాయి. ఎవరో చూద్దామని గోడ ఎక్కాను. నువ్వు నీ ముఖం చూడగానే కష్టాల్లో ఉన్న మంచి అబ్బాయి అని అనుకున్నాను. గోడ దూకాను, కట్లిప్పాను, సరిపాయే అన్నది గౌరీ అమాయకంగా ముసిముసి నవ్వులు నవ్వుతూ. చంద్రం గౌరీ అన్న మాటలు, అది చెప్పిన తీరు చూసి చకుతుడైపోయాడు. ఎందుకని అతడికి ఆ క్షణం ఆ అమ్మాయిని ఒక చిన్న ముద్దు పెట్టుకోవాలి అని అనిపించింది. చప్పున చేతులు చాచి గౌరీని దగ్గరికి లాక్కుని నుదుటి మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. మరుక్షణం అతడికి తాను గొప్ప తప్పిదం చేశానన్న భావం కలిగింది. వెంటనే అతడు లేచి నిలబడి గౌరికేసి చూడనైనా చూడకుండా మొండిగోడ మీదకి పాకి అవతలికి దూకేశాడు. గౌరీ కూడా అతడితో పాటు మొండిగోడకేసి వెళ్ళింది. కానీ చంద్రం మెరుపులా దూగి అందకుండా పారిపోవడంతో ఆమె గోడ పక్కనే నిలబడి పారిపోతున్న చంద్రం కేసి చూస్తూ నిలబడిపోయింది. చూస్తుండగానే చంద్రం రోడ్లో ఒక మలుపు తిరిగి కనపడకుండా పోయాడు. ఒక త్రుటి కాలం పాటు గౌరీ దిగులు పడిపోయినట్టు అటు ఇటు చూసింది. అంతలోనే ఆమె అమాయకమైన నేత్రాల్లో ఒక కొత్త వెలుగు ప్రవేశించింది. గౌరీ భుజాలు ఎగరేసి కూని రాగం తీస్తూ లేడి పిల్లలాగా చెంగున ఎగురుతూ అక్కడి దాపులో ఉన్న పూరి గుడిసెలోకి పరిగెత్తింది. కృష్ణా టొబాకో ఫ్యాక్టరీ పట్టణానికి చివరిలో ఉంది. ఫ్యాక్టరీకి 4-5 ఫర్లాంగుల దూరంలో మైదానం లాంటి పెద్ద ఖాళీ స్థలంలో సరుకు పైగా గుడిసెలున్నాయి. ఆ గుడిసెల్లో నివసించే వారంతా కృష్ణా టొబాకో ఫ్యాక్టరీలోని పనిచేసే కార్మికులే. కృష్ణారావు ఆ ఖాళీ స్థలంలో గుడిసెలు వేయించి తన ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు అద్దెకిచ్చాడు. ఆ గుడిసెలన్నీ 2-3 తప్ప దాదాపు ఒకటిగానే ఉన్నాయి. ఆ 2-3 మాత్రం కొంచెం ఎత్తుగా 2 నెట్టాళ్లతో వేసిన గుడిసెలు. వాటిలో ఒక దాంట్లో నాగేంద్ర ఉంటాడు. నాగేంద్ర ఇంత ఒడ్డు పొడుగు ఉండే మోటు తరహా మనిషి. అతడంటే భయపడని ఫ్యాక్టరీ కార్మికుడు ఉండడు. అతడిది మోటు శరీరం, కిరాతక స్వభావం. ఈ సంగతి కార్మికులందరికీ అవగతమే. బహుశా అతడిలోనే ఈ లక్షణాలు కృష్ణారావుకు అతడంటే అభిమానం కలగడానికి కారణమై ఉండొచ్చు. హక్కులని, సమ్మెలని ఎప్పుడైనా కార్మికులు ఆందోళన ప్రారంభిస్తే ఇలాంటి దుష్టుణ్ణి చక్కగా వినియోగించుకోవచ్చునని వ్యాపార మెలకువలు, వ్యవహార జ్ఞానం ఉన్న కృష్ణారావు ఆలోచించి ఉంటాడు. ఫ్యాక్టరీలో పనిచేసే కూలీల మీద అజమాయిషి అంతా నాగేంద్ర మీదనే. మేస్త్రీలు, ఫోర్మ్యాన్ల మీద కూడా వాడు అధికారం చలాయిస్తూ ఉంటాడు. ఫ్యాక్టరీలో కొత్త వాళ్ళకి ఎవరికైనా పని కావాలన్నా
ఉన్నవాళ్లలో ఎవరినైనా తొలగించాలన్నా కృష్ణారావు ముందుగా నాగేంద్రని సంప్రదిస్తాడు. ఈ కారణం వల్ల కార్మికుల ఉద్యోగ పరిమితి చాలా వరకు నాగేంద్ర దయా దాక్షిణ్యాల మీదే ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఆ గుడిసెల్లో నివసించే కూలీలంతా అతడి అడుగులకు మడుగులెత్తుతారు. ఆ కూలీల మీద, అందులోనూ కాస్త వయసులో ఉన్న వాళ్ళ మీద అతడు చెయ్యని అఘాయిత్యం అంటూ ఉండదు. లొంగకపోతే ఉద్యోగం పోతుంది. తర్వాత ఆకలి, దారిద్ర్యం, నిలిచేందుకు నేడైనా లేకపోవడం, ఇన్ని బాధలను ఎదుర్కొని నిలిచి పోరాడగల వ్యక్తులు ఎందరుంటారు? నాగేంద్ర ఉండే గుడిసెల్లో ఆదెమ్మ అనే ఒక నడిగారు దాటిన స్త్రీ ఉంటుంది. తెలియని వాళ్ళు కొందరు ఆమె నాగేంద్ర తల్లి అని అనుకుంటారు. కానీ నిజానికి వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి బంధమూ లేదు. పిల్లా జల్లా లేని ఆదెమ్మ ఏ దిక్కు లేక రోడ్ల వెంట తిరిగే నాగేంద్రని చిన్నతనంలో దగ్గరికి తీసి పెంచి పెద్దవాడిని చేసింది. ఆదెమ్మ సంరక్షణ కిందకి వచ్చేనాటికి నాగేంద్రకి 10-12 ఏళ్లవాడు. అప్పటికే వాడు జేబులు కొట్టడం, చిల్లరి దొంగతనాలు చేయడంలో గటికుడు అని అనిపించుకున్నాడు. ఒకనాడు రోడ్డంట వెళ్తున్న ఆదమ్మకు మురుగు కాలువ పక్కన చప్టా మీద వణుకుతున్న 12 ఏళ్ల నాగేంద్ర కనిపించాడు. ఆ దిక్కులేని పక్షి మీద ఆదమ్మకు కలిగిన జాలి ఇంటికి తీసుకొచ్చి మందులు మాకులు ఇచ్చి ఆరోగ్యం కలిగింపజేసింది. ఆనాటి నుంచి నాగేంద్ర ఆదమ్మ ఇంట్లోనే ఉండిపోయాడు. బిడ్డ పాప లేని తనకు వృద్ధాప్యంలో కాలు చెయ్యి పడిపోతే సహాయంగా ఉంటాడని ఆదమ్మ ఆశ పెట్టుకుంది. కూటి కోసం అక్కడ ఇక్కడ వెతుక్కుంటూ ఉండకుండా ఇక్కడ హాయిగా జరిగిపోతుంది గనక ఆ ఇల్లు వదలకుండా ఉంది. ఈ విధంగా తెలుసో తెలియకో ఎవ్వరి స్వార్థం వాళ్ళు చూసుకున్నారు. ఆ కారణాల వల్ల వాళ్ళ మధ్య ప్రేమ, వాత్సల్యాలు లాంటివి ఏమీ లేవు. ఆదమ్మ ఎంతో కాలంగా ఎలాంటి చిక్కులు లేకుండా సుఖంగా సాఫీగా బ్రతుకుతూ ఉంది. డబ్బెక్కడి నుంచి వస్తుందో ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. నాకు బొంబాయిలో బాగా డబ్బున్న బంధువులున్నాడు అంటుంది ఆదమ్మ. అదే అన్ని ప్రశ్నలకు, అనుమానాలకు తిరుగులేని జవాబు. ఆ బంధువు ఒకానొక అవినీతి వ్యాపారంలో అందవేసిన చెయ్యి అని అతడికి అన్ని ముఖ్య పట్టణాల్లో ఏజెంట్లు ఉన్నారు. వాళ్ళ పని అక్కడ దొరికిన ఆడపిల్లల్ని ఎత్తుకుపోవడం, అమ్మడం. ఆదమ్మ చేసే పని కూడా అదే. వాళ్ళు ముఖ్యంగా సినిమా హాళ్ళ వద్ద, రైల్వే స్టేషన్స్లోనూ కాపలా వేసేవాళ్ళు. అక్కడ ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల్ని కొంచెం ఆదమర్చి ఉన్నారో ఆ అదను వాళ్లను చేజెక్కించుకొని పారిపోయి క్రమంగా వాళ్లను బొంబాయిలోని ఆదమ్మ బంధువులకు చేర్చేవారు. ఆదమ్మ ఇల్లు చేరిన కొద్ది రోజుల్లోనే నాగేంద్ర అంతవరకు తాను కాలం ఎలా గడుపుతూ వస్తున్నది ఆమెకు చెప్పాడు. పెద్ద శిక్షణ అవసరం లేకుండానే వాడు తనకు సహాయకారి కాగలడని ఆదమ్మ గ్రహించింది. ఆనాటి నుంచి ఆమె నాగేంద్రని తన దుర్మార్గ వృత్తిలో బాగా ఉపయోగించుకుంది. ఆదమ్మకి ఇప్పుడు దాదాపు 55 సంవత్సరాల వయసు. నాగేంద్ర 30వ పడిలో పడ్డాడు. వాడు ఆమె ఇల్లు చేరే నాటి నుంచి ఈనాటి వరకు వాళ్ళు చేసిన దారుణ కార్యాలు వాళ్ళకే ఎరుక. గౌరీ ఆదమ్మ వల్ల 10 ఏళ్ల క్రితం దొంగిలించబడిన పరాయి వాళ్ళ బిడ్డ. 10 ఏళ్ల క్రిందట ఒకనాడు ఆదమ్మ చక్కగా ముస్తాబు చేసుకుని గౌరవ కుటుంబ స్త్రీలాగా తెనాలి రైల్వే స్టేషన్లో ఒక బెంచ్ మీద కూర్చుని వచ్చే పోయే ప్రయాణికుల్ని పరీక్షగా చూస్తోంది. ఇంతలో ఒక ఆమె ఒక చిన్న బిడ్డని ఎత్తుకుని ఆదమ్మ దగ్గరకు వచ్చి బెంచ్ మీద ఆమె పక్కగా కూర్చుంది. ఆదమ్మ ఆ స్త్రీని పరిశీలనగా చూసింది. ఆమె ముఖ లక్షణాలు, పిల్లలను సముదాయించే తీరు చూస్తే కొంచెం పెద్ద కుటుంబ స్త్రీలాగా కనిపించింది. కానీ ఆమె ధరించిన దుస్తులు బాగా మాసిపోయి ఉన్నాయి. జుట్టు చిందరవందరగా రేగి ఉంది. చేతిలో ఒక చిన్న మూట ఉంది. ముఖం చాలా విచారగ్రస్తంగా ఉంది. ఆ స్త్రీ తన బిడ్డను కాసేపు జోగొట్టి కళ్ళు మూయగానే బెంచి మీద మెల్లగా పడుకోబెట్టి ఆదమ్మతో, అమ్మా కాస్త సహాయం చేయగలవా? నిన్నటి నుంచి తిండి లేక ప్రాణం శ్వాస వస్తోంది. ఈ బిడ్డను కొంచెం చూస్తూ ఉండండి. ఆ కనపడే దుకాణంలో టీ తాగొస్తాను అంది. అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఆదమ్మ ముఖంలో ఎంతో జాలి కనబరుస్తూ, అలాగా పాపం, వెళ్ళి టీ తాగండి, బిడ్డకే నేను చూస్తూ ఉంటాను అంది. ఆ స్త్రీ టీ స్టాల్ వైపుకి వెళ్ళింది. అక్కడ జనం తొక్కిసలాట జాస్తిగా ఉండడంతో ఆమెకు వెంటనే టీ దొరకలేదు. ఆమె జనం ఒత్తిడిని తప్పుకుంటూ స్టాల్ దగ్గరికి పోయి టీ కోసం డబ్బులిచ్చి బెంచ్ మీద నిద్రపోతున్న తన బిడ్డకేసి మళ్ళీ చూడసాగింది. అంతవరకు స్టేషన్లో ఉన్న రైలు బండి కూత వేసింది. అదే సమయంలో ఎక్కడి నుంచో నాగేంద్ర తుఫాన్లా వచ్చి ఆదమ్మ పక్కన నిద్రపోతున్న బిడ్డను లేవనెత్తి భుజానేసుకుని ఒక్క అంగలో పోయి రైలెక్కాడు. ఆదమ్మ కూడా అతడి వెనకే పోయి
రైలెక్కింది. టీ స్టాల్ దగ్గర జనంలో నిలబడి టీ తాగుతున్న బిడ్డ తల్లి ఈ ఘోరం చూసి నిలువెల్లా కంపించిపోయింది. మాట పలుకు లేకుండా మూర్ఛపోయింది. ఆదమ్మ నాగేంద్ర సరిగ్గా 2 ఏళ్లైన నిండని ఆ బిడ్డను తమ ఇంటికి చేర్చారు. క్రమంగా ఆ పాప అంచెల మీద బొంబాయి చేర్చాలి. అది అంత త్వరలో సాధ్యం కాలేదు. ఈ లోపల బిడ్డ అందచందాలు, వచ్చిరాని మాటలు ఆదమ్మలో మాతృవాత్సల్యాన్ని రగులు కొల్పినాయి. ఆ బిడ్డను తానే పెంచుకుంటానన్నది ఆదమ్మ. అమ్మితే చాలా డబ్బు వస్తుందని నాగేంద్ర మొదట్లో ఒప్పుకోకపోయినా చివరకు తలూపి ఊరుకున్నాడు. ఆదమ్మ ఆ బిడ్డను ముద్దుగా గౌరీ అని పిలవసాగింది. గౌరీ పెరిగి పెద్దదవుతున్న కొద్దీ ఆమె అందం నాగేంద్రని ఆకర్షించసాగింది. తమ ఇద్దరి మధ్య వయసులో ఉన్న పెద్ద తేడా ఆ దుష్టుడికి బుద్ధికి తోచలేదు. పెళ్ళీడు రాగానే తానే గౌరిని పెళ్ళాడాలి అని నిశ్చయించుకున్నాడు. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి ఫ్రెండ్స్. వచ్చే ఎపిసోడ్లో గౌరీ పెద్దదయ్యాక నాగేంద్ర పెళ్లి చేసుకుంటాడా? చంద్రం ఎక్కడికి పారిపోయాడు? నిజంగా ఆ దొంగతనం చేసింది ఎవరు? ఇవన్నీ తెలియాలంటే మరి వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందామా? చూడగానే లైక్ చేయండి ప్లీజ్. చేస్తారు కదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.